రామ్దేవ్ని హరి చంపించలేదు బోనా, హరే స్వయంగా చంపాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వీణ్ణి మాత్రం వెంటనే చంపేయాలి. మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను, నా మెడలో ఆ 3 ముళ్ళు వేసేయచ్చు కదండి. నాకు ఇప్పుడు 2 లక్షల కాంటాక్ట్ వచ్చింది. అనవసరంగా నాకు చికాకు తెప్పించి నా మూడ్ పాటు చేయకు. నన్నే నమ్ముకున్నావు కాబట్టి నీ కోరిక తీరుస్తాలే. రాత్రి హాస్పిటల్కి వెళ్దామంటే నా మాట విన్నారు కాదు. ఇప్పుడు చూడండి ఒళ్ళు ఎలా కాలిపోతుందో. ఏదో ఒక రోజు కాలిపోవాల్సిందే కదా బోనా. ఎవరికి కనిపించకూడదనుకున్న మామయ్య అన్నయ్య దగ్గరకు వచ్చి గొడవ పడ్డారంటే అన్నయ్య ఏదో పెద్ద తప్పే చేసుంటాడు. ఈ విషయం ప్రియా మేడంతో మాట్లాడినప్పుడు నేను అక్కడే ఉన్నాను సార్. ఆయన ఎందుకు ఆ పాప గురించి అడుగుతున్నారో నాకిప్పుడు అర్థమైంది. మీ అన్నయ్య గారు చెయ్యకూడని పని ఏదో చేయటం ఆ పాప చూసుంటుంది సార్. అందుకే ఇప్పుడు ఆ పాప మీద దృష్టి సారించారు. సార్, ఎందుకైనా మంచిది పాపను కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. మీ అన్నయ్య వలన పాపకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నేను వస్తాను సార్. హలో. అబ్బా, నువ్వెక్కడికే? నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. ఎందుకలా మెట్లు ఊరికే ఎక్కి దిగుతూ ఉంటావు? వెళ్ళి రెస్ట్ తీసుకో. ఫోన్ వస్తే నేను మాట్లాడుతున్నాను కదా, వెళ్ళు. హలో హలో, ఎవరండి మాట్లాడరేంటి? ఈ టైంలో ఈ విషయం విని భార్గవి తట్టుకోలేదు. ఎలాగైనా పాపని నేనే రక్షించాలి. బాగా డీప్గా కట్ అయింది. దెబ్బెలా తగిలింది? కాలు జారి కత్తిపీట మీద పడ్డాను డాక్టర్. ఎప్పుడు తగిలింది? నిన్ననే డాక్టర్. అసలు మీకు బుద్ధి ఉందా? నిన్ననగా దెబ్బ తగిలితే ఇవాళ హాస్పిటల్కి వచ్చేది? ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్? లేదని ఎలా చెప్పగలనమ్మా? కాలికి ఒక చిన్న మేకు గుచ్చుకుంటేనే టీటీ ఇంజెక్షన్ చేసి మెడిసిన్స్ వాడి నానా హంగామా చేస్తారు. కత్తితో ఇంత పెద్ద గాయమైనా మీరేమీ పట్టించుకోలేదంటే మిమ్మల్ని ఏమనాలి? ఇన్ఫెక్షన్ బాగా స్ప్రెడ్ అయినట్టుంది. ఇప్పుడు చెయ్యే తీసేయాలేమో. సిస్టర్, చెప్పండి డాక్టర్. ఈయనకి స్టిచెస్ వేయాలి, థియేటర్కి తీసుకెళ్ళు. అలాగే రండి. హలో. 4 గంటలు కదా ఈ ఆపరేషను. డోంట్ వర్రీ, నేను వచ్చేస్తాను. ఊరుకో బోనా, ఊరుకో. నాకేం కాదుగా, ఊరుకో. డోంట్ వర్రీ, ఓకే. చూడమ్మా, పరిస్థితి చాలా విషమించింది. అసలు మీరింత నిర్లక్ష్యం చేయకుండా ఉండాల్సింది. సరైన ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమమ్మా. అంత మాట అనకండి.
మీరు తలుచుకుంటే ఆయన్ని కాపాడగలరు. మీరు ఎలాగైనా ఆయన్ని కాపాడి నా పసుపు కుక్కలు నిలబెట్టండి. ట్రీట్మెంట్ ఇవ్వచ్చమ్మా, కానీ కొంచెం కాస్ట్లీ అవుతుంది. ఇంజెక్షన్లు అన్నిటికీ కలిపి దాదాపు 10,000 అవుతుంది. 10,000? ట్రీట్మెంట్ ఇవ్వచ్చమ్మా, కానీ కొంచెం కాస్ట్లీ అవుతుంది. ఇంజెక్షన్లు అన్నిటికీ కలిపి దాదాపు 10,000 అవుతుంది. 10,000? ఆ డబ్బు కట్టేస్తే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాను. చెప్పాను కదా, ఆలస్యం చేస్తే చెయ్యే తీసేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి నా దగ్గర అంత డబ్బు లేదండి, కానీ ఎలాగోలా మీకు తీసుకొచ్చేస్తాను. మీకు పుణ్యం ఉంటుంది. నా భర్తని కాపాడండి. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. మామూలుగా అయితే డబ్బులు తీసుకోకుండా ఎలాంటి ట్రీట్మెంట్ ఎవరమ్మా, కానీ ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే జాలి అనిపిస్తుంది. మీ ఆయనకి ఆ ఇంజెక్షన్ ఇస్తాను కానీ నువ్వు వెళ్ళి వెంటనే ఆ డబ్బు తీసుకొనిరా. నా భర్త ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు కదా? ఏం కాదమ్మా, నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి డబ్బు తీసుకొనిరా. సరే సార్. ఇప్పటికిప్పుడు 10,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? భార్గవి దగ్గరికి వెళ్తే ఆయన ఇలాంటి పరిస్థితిలో ఉన్నారని తెలిసి భార్గవి తట్టుకోగలదా? పైగా ఇప్పుడు గర్భవతి కూడా. ఈ సమయంలో ఇలాంటి విషయాలు భార్గవితో చెప్పడం కరెక్ట్ కాదు. మా బాధలు మాతోనే ముగిసిపోవాలి తప్ప ఇంకొకరికి విషాదంగా మారటానికి వీల్లేదు. ఈ పరిస్థితిలో మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఇంకెవరున్నారు? ఆయన నడుపుతున్న ట్యాక్సీ ఓనర్ని అడిగితే ఆయనైతే సహాయం చేయగలరు. ఆయనే చేయగలరు. సార్, 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 ఎవరమ్మా? ఎవరు కావాలండి? సారున్నారా? మీరెవరు? మీ టాక్సీ డ్రైవర్ రాజేంద్ర గారి భార్యనండి. ఆయనకి దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉన్నారు. మీ వారిని ఒకసారి పిలిస్తే వారితో మాట్లాడాలి. ఆయన లేరు, బయటికి వెళ్ళారు. తర్వాత రా, వెళ్ళు. ఎప్పుడొస్తారండి? ఆయన ఎప్పుడొస్తారో నీకు చెప్పాలా? పో. పర్వాలేదండి, ఆయన వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. సరే, నీ కర్మ.
మమ్మీ, నా బర్త్డేకి డాడీ తప్పకుండా వస్తారు కదా? వస్తానని చెప్పారు కదమ్మా, తప్పకుండా వస్తారు. ఆ రోజు గుడికెళ్ళి డాడీ పేరు మీద అర్చన చేయించాలి. ఇంకా పెద్ద కేక్ తీసుకొచ్చి బర్త్డే సెలబ్రేట్ చేయాలి. ఆ రోజు నేను మా స్కూల్లో అందరికీ చాక్లెట్ పంచుతాను. సరేనమ్మా. కూల్ డ్రింక్, 5 స్టారు, ఆ పెద్ద కేకు. మున్ని, ఇంకా మమ్మీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నావా? టైం అవుతుంది, పడుకుందాం పదా. ఈరోజు నేను మమ్మీ దగ్గరే పడుకుంటాను పెద్దమ్మా. అవునక్క, నా దగ్గరే పడుకొని నాకు కూడా ఎందుకో ఈరోజు పాప నా దగ్గరే ఉండాలనిపిస్తోంది. సరే, టైం అవుతుంది, వెళ్ళి పడుకోండి. లేవే. ఉమ్. తొందరగా నిద్రపోమ్మా, పొద్దున్నే లేవాలి కదా. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి